గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికైతే ఇసుక అనేది చాలా ముఖ్యమైనదండి. ఇలా ఇసుకకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఇసుక విధానంపై కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో అలాంటి వారు సొంత ఇల్లు గనక నిర్మించుకుంటే లేదా ఇందిరమ్మ ఇల్లు గనక వారు అర్హులై ఆ పథకం కింద నమోదు చేసుకుని ఇల్లు నిర్మించుకుంటూ ఉంటే గనక అలాంటి వారికి ఉచితంగా ఇసుకను ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే గనక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, గ్రామీణ ప్రాంతాల్లో ఇసుకకు సంబంధించిన ఇబ్బందుల వెతలను తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ ఇళ్ల పథకానికి సంబంధించి అంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మరియు గ్రామాల్లో ఎవరైతే సొంత ఇల్లు అయితే కట్టుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిందండి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. తెలంగాణ ఇసుక తవ్వకాల నిబంధనలు 2015 చట్టాన్ని అమలు చేయాలని, ప్రజలు తమ సొంత ఇంటి నిర్మాణానికి కనుక ఇసుకను తమ సమీప ప్రాంతాల్లోని నదులు కావచ్చు, వాగులు కావచ్చు, వాటి నుంచి ఇసుకను ఉచితంగా తీసుకువెళ్ళవచ్చని ప్రభుత్వం అయితే నిర్ణయించడం అనేది జరిగిందండి. అయితే ప్రస్తుతం ప్రజలు తమ సొంత ఎడ్ల బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు ఇసుకను తీసుకుని వెళ్తూ ఉంటే పోలీసు వారు కావచ్చు, రెవెన్యూ వారు కావచ్చు, మైనింగ్ అధికారులు అడ్డుకుని జరిమానాలు అయితే విధిస్తూ ఉన్నారు. ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వానికైతే ఫిర్యాదులు అనేవి వెళ్లడం జరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నదులు, ఉపనదులు, వాగుల నుంచి స్థానిక ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించకుండా ఇసుకను తీసుకువెళ్ళవచ్చంటూ ఈ మేరకు జీవోనైతే విడుదల చేయడం జరిగిందండి. ఈ మేరకు అధికారులు కనుక ఏవైనా నిబంధనలు ఉల్లంఘించినట్టయితే, అంటే ప్రజలు కనుక ఇసుక తీసుకుని వెళ్తుంటే కనుక వారిని ఫైన్లు వేయడము, వారిపై కేసులు రాయడము ఇట్లా అక్రమంగా చేసినట్లయితే అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే కలెక్టర్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది. కనుక ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో సొంతంగా ఇల్లు నిర్మించుకునేవారు లేదా ఇందిరమ్మ పథకం ద్వారా వారి గనక ఇల్లు మంజూరు అయినట్టయితే అలాంటి వారు ఇల్లు నిర్మించుకుంటూ ఉంటే కనుక మీ సమీప ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు, నదుల నుంచి మీరు ట్రాక్టర్ల ద్వారా, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా అయితే ఇసుకను తీసుకొని వెళ్ళవచ్చండి. ఎలాంటి రుసుము రాష్ట్ర ప్రభుత్వానికి అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు.